ఇక మావోయిస్టులు అనే వాళ్ళు కనిపించరా? మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోయేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఛత్తీస్గఢ్లో మావోలకు ఇప్పుడు బిగ్ షాక్ తగిలింది. భారీ సంఖ్యలో కూడా పోలీసుల ఎదుట లొంగుబాటు జరుగుతుంది. సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 13 మంది మావోయిస్టులపై 64 లక్షల రివార్డు ఉంది. ఇక లొంగిపోయిన మావోయిస్టులో 7 మహిళలు కూడా ఉన్నారు. మనం రీసెంట్గానే చూసాము. ఒక టాప్ కమాండర్ కూడా లొంగిపోవటం జరిగింది. ఈ విధంగా కూడా టాప్ కమాండర్లు, టాప్ లీడర్లు కూడా లొంగిపోవటం, హిడ్మా మరణం తర్వాత పూర్తిగా కూడా మావోయిజం అనేది కూడా మొత్తం కూడా నాశనం అవుతుంది అని చూడాలి. ఎందుకంటే పోలీసులు ఎక్కడికక్కడ కూడా ఎదురు కాల్పులు జరుగుతున్నటువంటి కూడా చూసాం. రీసెంట్గా కూడా ఎదురు కాల్పులు జరిగి అందులో 2 మావోలు హతమయ్యారు. ఆ తర్వాత ఒక టాప్ లీడర్ కూడా లొంగిపోవటం జరిగింది. టాప్ కమాండర్, కీలకంగా పనిచేసే వాళ్ళందరూ కూడా లొంగిపోతూ ఉన్నారు. ఇక దీంతో కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి మావోయిస్టులు కూడా లొంగిపోయేందుకే సుముఖత చూపుతూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, రీసెంట్ గానే ఛత్తీస్గఢ్ లో ఎదురు కాల్పులు జరిగాయి. ఇప్పుడు అదే ప్లేస్ నుంచి కూడా మావోలు లొంగిపోయినట్లు తెలుస్తోంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? యారైనా ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి ఏదైతే 26 మంది మావోయిస్టులు ఎస్పీ కిరణ్ చౌహాన్ ఎదుట లొంగిపోయారు. వీరిలో 7 మహిళలు, అలాగే వారిపైన దాదాపు 64 లక్షల రివార్డులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ రివార్డ్ తో పాటు ఇంకా తక్షణ సహాయం అర్థం కూడా వాళ్ళు ఇస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మావోయిస్ట్ పార్టీ హతమైపోయిందా, మొత్తం హస్తగతం అయిపోయిందా అంటే దాదాపు 90% పైనే ఇప్పటికీ దాదాపు మొత్తం కూడా మావోయిస్ట్ నక్సలిజం అనేది అంతమైపోయిందని చెప్పొచ్చు. దాదాపు ఎందుకంటే ఇప్పుడు గడువు ముగుస్తున్న సమయంలో ఇప్పటికే చాలా మంది తెలంగాణలో లొంగిపోవడం, కీలక నేతలంతా కూడా లొంగిపోయాం. బర్సుదేవ కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, అత్యధిక కీలక నేతలు బర్సుదేవ, రాజన్న, ఇప్పుడు కీలక నేతలు ఇప్పుడు ఏదైతే ఈ ఛత్తీస్గఢ్ కు చెందినటువంటి సుక్మా జిల్లాలో దాదాపు ఈ 26 మంది కూడా ముఖ్యంగా గొరిల్లా ఏదైతే PLGA పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏదైతే ఉందో ఇది కీలక బెటాలియన్. అంటే మావోయిస్ట్ పార్టీలో పెద్ద ఎత్తున ఏదైనా బెటాలియన్ ఉందంటే ఈ బెటాలియన్. ఈ బెటాలియన్ లోని చాలా మంది మొన్న దాదాపు 40 మంది తెలంగాణలో లొంగిపోవడం, ఇప్పుడు 26 మంది అక్కడ ఛత్తీస్గఢ్ లో లొంగిపోవడం పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. దాదాపు ముగిసినట్టు కూడా అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మొత్తం దేశంలో కూడా చూస్తే దాదాపు అన్ని రాష్ట్రాల్లో నక్సలిజం అనేది కంప్లీట్ అయింది. దాదాపు ఒక ఛత్తీస్గఢ్, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల్లోనే అక్కడక్కడ ఉన్నారు. మిగతా ఎక్కడ కూడా నక్సలిజం అనేది లేదంటూ కూడా ఇప్పటికే ఓపెన్ గా తెలుస్తున్న విషయం రేణు. అంటే ఏ మూలన ఉన్నా గానీ పోలీసులు బలగాలు ఎలాగైనా సరే ఈ మార్చ్ లోపు ఒక డెడ్ లైన్ ఉంది కాబట్టి ఏరి వేస్తారు అని చెప్పి కూడా మావోయిస్టులు ఒక భయం పట్టుకొని ఈ లొంగుబాటు బాట పట్టారనుకోవాలా? మొన్న దాదాపు దాని గురించి మాట్లాడితే మొన్న బర్సుదేవ లొంగిపోతూ ఒక సంచలన కామెంట్ చేశారు. సో గతంలో మేము చేసినటువంటి పోరాటాలు, సాయుధ పోరాటాలు అవసరం ఉన్నాయి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న టెక్నాలజీలో, ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో గన్ను అవసరం లేదు. ఇప్పుడు రాజ్యాంగం ద్వారా, పెన్నుల ద్వారా చదువుకొని అంటే ఇప్పుడున్న రాజకీయ పరంగా ఏదైనా కొట్లాడే అవకాశం ఉంటది కాబట్టి సో ఇప్పుడున్న టెక్నాలజీతో ఈ గన్నులతో పోరాటం అవసరం లేదంటూ కూడా ఆయన కీలక మాటలు మాట్లాడారు. ఇంకోటి ఫ్యామిలీకి కూడా దూరం అవుతా ఉన్నారు. ఇప్పుడు ఆ సాయుధ పోరాటాలు అవసరం లేదంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలోనే దానికి సంబంధించి కూడా వాళ్ళందరూ లొంగిపోతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దీని గురించి కూడా పెద్ద ఎత్తున అంటే మావోయిస్టులు ఒకవైపు ప్రజలను చంపుతున్నారంటూ, అర్బన్ నక్సలైట్లు అంటూ కూడా పెద్ద ఎత్తున ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మావోయిస్టులు ఎక్కడ మరి ప్రజలను చంపట్లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పుడు ఎండ్ కార్డు పడే అవకాశం అయితే ఉంది. డెడ్ లైన్, ఇంకొకటి పోలీసులు చెప్తున్న దాని ప్రకారం డెడ్ లైన్ జస్ట్ ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టింది. దాని తర్వాత కూడా ఎవరైతే లొంగిపోవాలనుకున్న వాళ్ళు లొంగిపోవచ్చు. మీ ప్రాణాలకు మాత్రం ఎలాంటి హాని ఉండదు, మీకు రివార్డ్ ఇస్తాము, అలాగే మీరు ఉండడానికి మొత్తం అన్ని ఇల్లు కావచ్చు, మొత్తం ఉండడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ కూడా పోలీసులు, ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసానిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. అయితే సతీష్, జనరల్ గా కూడా కేంద్ర ప్రభుత్వం అమిత్ షా చెప్పిన దాని ప్రకారం మార్చ్ ఎండ్లోగా కూడా మొత్తం మావోయిస్టులు అందరూ కూడా ఎవరూ లేకుండా చేస్తామంటూ కూడా మావోయిస్టు రహిత దేశంగా మారిపోతుందనే చెప్పాలి. మనం క్లియర్ గా చెప్పాలంటే, కానీ ఇప్పుడు మార్చి దాకా కూడా అవసరం లేదు. ఫెబ్లోనే ఇదంతా కూడా పూర్తయ్యేలా కనిపిస్తూ ఉంది కేంద్రం చేపట్టినటువంటి ఈ మిషన్. డెఫినెట్ గా అంటే అనుకున్న దానికంటే ముందుగానే ఏదైతే లాస్ట్ ఇయర్
ఆపరేషన్ తగార్ మొదలు పెట్టారో అప్పటి నుంచే వాళ్ళ డెడ్ లైన్ పెట్టుకొని ఈ వర్క్ అంతా చేస్తా ఉన్నారు. దాదాపు 90-95% మావోయిస్టులు అంతా కూడా లొంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ఎన్కౌంటర్ లో పోయిన పరిస్థితులు ఉన్నాయి. మావోయిస్ట్ పార్టీలో కీలక నేతలు ఆశన్న, మల్లోజుల వీళ్ళంతా లొంగిపోయారు. హిడ్మా అతి కీలక వ్యక్తి హిడ్మా మరణం తర్వాత దాదాపు మావోయిస్ట్ పార్టీకి ఒక స్వభావాన్ని కోల్పోయింది. దాని తర్వాత ఏదైతే ఈ రాజిరెడ్డి కావచ్చు, బర్సుదేవా కావచ్చు, వీళ్ళు కూడా లొంగిపోవడం మావోయిస్ట్ పార్టీకి దాదాపు 99% ఇక మొత్తం అయిపోయింది. ఒక దేవ్జీ ఒక్కడు తప్ప ఇంకా పార్టీలో ఎవరు లేరు. గెరిల్లా ఆర్మీకి సంబంధించి కూడా దాదాపు చాలా మంది లొంగిపోయినారు. దీంట్లో 500 మందికి పైగా ఉన్న గెరిల్లా ఆర్మీ ఇప్పుడు దాదాపు 60 మంది 50 మంది మాత్రమే ఉన్నారని ఇప్పటికే డీజీపీ తెలిసిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో దాదాపు వాళ్ళు అనుకున్న టార్గెట్ కంటే ఏదైతే మార్చి గడువు ఉందో ఆ గడువు కంటే ముందే ఈ ఏదైతే టార్గెట్ ఉందో అది రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్, స్టే విత్ సతీష్. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు కూడా మరిన్ని ఫ్రెష్ అప్డేట్స్ తీసుకుంటూనే ఉంటాం. ఇక మావోయిస్టులు లొంగుబాట బాట పట్టారని చెప్పాలి. ఇప్పటికీ కూడా 90% కూడా మావోయిస్టులు అనే వాళ్ళందరూ కూడా లొంగిపోవటం జరిగింది. మరికొంతమంది హతమవటం అనేది జరిగింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో చూసుకుంటే కనుక మావోయిస్టులకి బిగ్ షాక్ తగిలింది. 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా జిల్లాలో మొత్తం కూడా 13 మంది మావోయిస్టులలో వీళ్ళలో కూడా 64 లక్షల రివార్డు ఉంది. మరొక వైపు చూస్తే ఈ లొంగిపోయిన వాళ్ళలో 7 మహిళలు ఉన్నారు. ఇక పూర్తిగా కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే, ఆపరేషన్ కగార్ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ మార్చిలోగా కూడా మొత్తం మావోయిస్టులందరినీ కూడా ఏరివేసేందుకు కూడా సిద్ధమైపోయారు. ఎక్కడికక్కడ కూడా మావోయిస్టులో కూడా ఒక భయం పట్టుకొని ఉంది. ఇప్పుడున్నటువంటి ఆధునిక టెక్నాలజీతో కూడా మావోయిస్టులు ఎక్కడున్నారనేది కూడా పోలీసులకి, భద్రతా బలగాలకి గుర్తించడం చాలా ఈజీగా మారిపోయింది. ఇక ఈ తరుణంలో కూడా మావోయిస్టులు ఎక్కడ ఉన్నా కానీ పోలీసులు అక్కడికి చేరిపోతూ ఉన్నారు. ఇక దీంతో కూడా మావోయిస్టులు కూడా లొంగుబాట పడుతూ ఉన్నారు. మరొక వైపు చూస్తే కనుక రీసెంట్గా కనుక ఒక టాప్ కమాండర్ లొంగిపోతున్నప్పుడు తాను చెప్పిన మాటల ప్రకారం ఇప్పుడున్న సమాజంలో తుపాకీలు అవసరం లేదు, చదువుకొని రాజ్యాంగం ప్రకారం కూడా హక్కుల కోసం కూడా పోరాటం అనేది ఇప్పుడు వేరే విధంగా చేయాలి, తుపాకులతో చేయాల్సిన అవసరం లేదంటూ కూడా మాట్లాడటం కూడా మనం గమనించవచ్చు.